హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వారి కోసం చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. మీ ర్యాంక్ అలాగే మీ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకేనా ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. తప్పకుండా అయితే చూడండి, మీకు తప్పకుండా మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనం ఈ వీడియోలో ఏమేమి తెలుసుకుందాం అంటే ఓకేనా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా, ఎవరికైతే సెకండ్ రోజు ఎగ్జామ్ ఉందో వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, థర్డ్ రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఏం ప్రిపేర్ కావాలి, ఓకేనా, ఫోర్త్ రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఏం ప్రిపేర్ కావాలి, షిఫ్ట్ వైజ్ కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా, ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంసెట్లో రేపు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఏ కాలేజ్ ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, ఓకేనా, ఏ కాలేజ్ బెటరు, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఓకేనా, ప్రాపర్ రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అనమాట, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం మన వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా, ముందుగా మీ హాల్ టికెట్, మీరు హాల్ టికెట్ అనేది దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత హాల్ టికెట్ కింద బాటంలో మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఏమేమి కావాలో అవి అయితే మీ దగ్గర పెట్టుకోండి అనమాట. ఇన్స్ట్రక్షన్స్ మీరు ఖచ్చితంగా అయితే చదవండి. ఓకేనా, దాని తర్వాత మీకు ఒక ఐడి ప్రూఫ్, మీ ఫోటో ఉన్న ఒక ఐడి ప్రూఫ్ అయితే మీ దగ్గర మెయింటైన్ చేయండి. ఒరిజినల్ అంటే ఆధార్ కార్డ్ అయి ఉండొచ్చు, ఓటర్ ఐడి అయి ఉండొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉండొచ్చు. అనేది ఒకటైతే మీ దగ్గర ఉంచుకోండి అనమాట. ఓకేనా, అక్కడ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఒక ఫోటో, ఓకేనా, మీది ఒక ఫోటో, పాస్పోర్ట్ ఫోటో అనేది మీ దగ్గర పెట్టుకోండి, ఒకటి లేదా రెండు మ్యాక్సిమం. దీని తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి అనమాట. ఓకేనా, ఒక ట్రాన్స్పరెంట్, చాలా సెంటర్స్ అనేది అలౌ చేయకపోవచ్చు, కొన్ని సెంటర్స్ అనేది వాటర్ బాటిల్ కూడా అలౌ చేస్తుంది. సో ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే మీరైతే మీ దగ్గర పెట్టుకోండి. దీని తర్వాత మీరు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది క్యారీ చేయకండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, అలాంటివి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరైతే క్యారీ చేయకండి. మీరు క్యారీ చేసిందని తెలిసినట్టయితే మిమ్మల్ని సెంటర్లో నుంచి వెళ్ళి పంపించడం జరుగుతుంది. అలాగే మీ ఎగ్జామ్ని కూడా క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎలాంటివి చేయకండి అనమాట. ఓకేనా, ఇవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, మనం కరెక్ట్గా మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి మనం కరెక్ట్గా అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి. ఓకేనా, ఇప్పుడు మీరు అజ్యూమ్ చేసుకోండి, మీరు మీ సిస్టమ్ ముందర కూర్చున్నారు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు, మీ సిస్టమ్ ముందర కూర్చున్నారు. ఇప్పుడు మీ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి, ఆప్షన్స్ అనేవి క్వశ్చన్స్ ప్లస్ ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ విధంగా చేయాలి, ముందుగా మీరు పీస్ఫుల్గా కూర్చోండి, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకండి. ఓకేనా, ఎవరైనా టాపర్స్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా, ఓకేనా, మీరు ఎలాంటి స్ట్రెస్ అనేది తీసుకోకండి. ముందుగా మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటారో ఆ సబ్జెక్ట్కి వెళ్ళండి డైరెక్ట్గా. అందులో పోయిన తర్వాత కూడా మీకు కొన్ని ఆన్సర్స్ అనేది స్టార్టింగ్లో రాకపోతే ఏం టెన్షన్ తీసుకోకండి. 2 minutes ఒకసారి సైలెంట్గా ఉండండి. ఓకేనా, దాని తర్వాత మీకు కొన్ని ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు కొంచెం ఇనిషియేట్ అనేది వచ్చింది అనుకోండి, ఆ ఫ్లో వచ్చింది అనుకోండి, ఎవరైతే ఇనిషియల్గా టాప్గా చదివి ఉంటారో, కొన్ని టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళు చదివి 60 to 70% చదివి ఉంటారు కదా, వాళ్ళకి మ్యాక్సిమం అన్ని స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే స్టార్టింగ్లో మంచి పర్ఫామ్ చేయకపోతే మీరు తర్వాత కూడా మంచి పర్ఫామ్ చేయలేరు అనమాట. సో స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, స్టార్టింగ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు వచ్చిన ఆన్సర్స్ మాత్రమే స్టార్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు నెక్స్ట్ ఆన్సర్ పెట్టేది అనేది ఆ ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట, కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్, ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ స్టార్ట్ చేసి రాస్తుంటారు. సెకండ్ స్టెప్ వచ్చేసి వాటర్. ఈ వాటర్ అనేది ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి స్విప్ చేయండి అనమాట, తాగండి హైడ్రేట్గా ఉండడానికి. ఓకేనా, మన బాడీ అనేది హైడ్రేట్గా ఉంటే మనం కరెక్ట్గా థింక్ చేయగలుగుతాం, ఆలోచించగలుగుతాం. ఓకేనా, ఇది మెయిన్. ఎప్పుడైతే నీ బాడీ అనేది, నీ బ్రెయిన్ అనేది డీహైడ్రేట్ అవుతుందో అప్పుడు నీ థింకింగ్ పవర్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకేనా, అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. సో వాటర్ బాటిల్ అనేది పక్క పెట్టుకోండి. ఒకవేళ వాటర్ బాటిల్ అనేది అలౌ చేయకపోతే మీరు పక్కన అడగండి, వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, తప్పకుండా వాటర్ బాటిల్ కూడా మీ పక్కన అయితే ఉంచుకోండి. ఓకేనా, దీని తర్వాత ఓకేనా, ఇప్పుడు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీరు ఎలాంటి రఫ్ పేపర్స్ కానీ ఎలాంటివి క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట. అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఒక రఫ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది, మీరు పెన్స్ అయితే తీసుకెళ్ళండి. ఓకేనా, మీరు పెన్ అయితే తీసుకెళ్ళండి, మీరైతే ప్రాక్టీస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ఇంకో టిప్స్, ఓకేనా, ప్రీవియస్ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరిగింది, మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది.
అందులో టిప్స్ అయితే కొన్ని చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఒక కోడ్ షీట్స్ అయితే చెప్తాను, ఓకేనా, చీట్ కోడ్స్ అయితే చెప్తాను. ఇక్కడ ఏంటంటే చీట్ కోడ్స్ ఏంటంటే ఒక టిప్స్ అనుకోవచ్చు, చీట్ కోడ్ లాగా కాకుండా కానీ కొన్ని టిప్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ స్టార్ట్ చేశారు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే పేపర్ అంతా మొత్తం జంబిల్గా అవుతుంది కదా, మొత్తం ఆగమం అవుతుంది కదా, మీకు కొంచెం ప్రాబ్లం చేస్తున్నారు, ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు గుర్తు రావట్లేదు, మీకు తెలుసు ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్స్కి ఒక బాక్స్ గీయ అనమాట. ఎందుకంటే ఆ బాక్స్ గీయడం వల్ల నేను ఈ ప్రాబ్లం తర్వాత చేస్తా అని చెప్పుకున్నట్టు ఒక బాక్స్ గీసుకో. ఎందుకంటే నువ్వు అన్ని ఒక్క కాడ రాయడం వల్ల నీకు తెలియదు అనమాట, తర్వాత కన్ఫ్యూజ్ అవుతావు. ముందుగానే నువ్వు ఆ ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ప్రాసెస్ చేసి వదిలేస్తావు కదా, దానికి ఒక బాక్స్ గీసి పెట్టుకో, లాస్ట్లో యూజ్ అవుతుంది, ఓకేనా. దీని తర్వాత నువ్వేం చేస్తావు, ఇక్కడ నీకు కంప్యూటర్లో నువ్వు ఎప్పుడైతే పెడుతుంటావు ఆప్షన్స్, నీకు కొన్ని ఆన్సర్స్ అనేది తెలుసు, అంటే ప్రాపర్గా తెలియదు కానీ ఆ టాపిక్ కాన్సెప్ట్ తెలుసు, కానీ ఈ ఆన్సర్స్ నీకు తర్వాత పెడదాం అనుకున్నావు అనుకో, నీకు ఒక మార్క్ అనే ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తావో అది మనకి వైలెట్ కలర్లోకి ఆప్షన్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది, ఓకేనా. వైలెట్ కలర్లోకి నీ స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుంది, ఇక్కడ అది చూడండి, వైలెట్ కలర్లోకి అయితే చేంజ్ కావడం జరుగుతుంది. దాని ఏంటంటే నువ్వు తర్వాత మళ్ళీ చూడనీకి, ఓకే, మళ్ళీ ఓపెన్ చేసి చూడనీకి అనమాట, ఓకేనా. నీకు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తావో అప్పుడు గ్రీన్ కలర్లోకి అయితే మారడం జరుగుతుంది ఆప్షన్ అనేది. ఆ గ్రీన్ కలర్లోకి మారితేనే ఆ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరుగుతుంది, వ్యాలిడ్ అనమాట. ఆ ఆన్సర్ నువ్వు సబ్మిట్ చేసినట్టు. ఆ వైలెట్ కలర్లో ఉంటే ఆ క్వశ్చన్ వ్యాలిడ్ కాదనమాట, తీసుకోరు దాన్ని, ఓకేనా, ఆన్సర్ కింద కన్సిడర్ చేయరు. సో నువ్వు తప్పకుండా దాన్ని సబ్మిట్ చేయాలి, అది గ్రీన్ కలర్లోకి మారాలన్నమాట. సో మీరు లాస్ట్లో ఏం చేస్తారంటే మీరు అన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేశారా చూడండి అనమాట. ఎందుకంటే మనకి ఎంసెట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు అనమాట. మీరు అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం కాదనమాట, తప్పకుండా అంతే, తప్పకుండా అన్ని క్వశ్చన్స్ అనేది మీరైతే అటెంప్ట్ చేయండి, ఓకేనా. అటెంప్ట్ చేస్తేనే మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది, స్కోర్తో పాటు మీ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి థర్డ్ రోజు ఫోర్త్ రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఆ పేపర్ ఫార్మేట్ అనేది అర్థమవుతుంది అన్నమాట, ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది, ఏ ఫార్మేట్లో ఏ టాపిక్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది. సో మీరు తప్పకుండా ఆ షిఫ్ట్స్ ఉంటాయి కదా, షిఫ్ట్ వైజ్ పేపర్ తీసుకొని, ఓకేనా, మనకి నెట్లో దొరుకుతాయి, ఆ షిఫ్ట్ వైజ్ పేపర్ తీసుకొని మీరు మీ సొంతంగా ప్రాక్టీస్ చేయండి అనమాట, ఓకేనా. వాటికి తెలియకుండా మీకు ఒకవేళ మీకు రాకపోయినా కానీ వాటి ఆన్సర్స్ తెలుసుకోనికి ట్రై చేయండి, ఓకేనా. మీరు ఒక నోట్స్ ఒక బుక్ తీసుకొని మీరు వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి రాసుకోండి, ఓకేనా. మీరు తప్పకుండా ఆ 2 పేపర్స్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఉంటుంది కదా, సెకండ్ రోజు ఉన్నది, ఆ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 పేపర్స్ అనేది మీరు తప్పకుండా రివైజ్ చేయండి అనమాట, కానీ మీ సొంతంగా చేయడానికి కూడా ట్రై చేయండి. ఎవరు థర్డ్ రోజు ఫోర్త్ రోజు ఉన్న ఎగ్జామ్ వాళ్ళు అనమాట, ఇంకా ఫోర్త్ రోజు ఉన్న వాళ్ళు థర్డ్ రోజు ఉన్న వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి అనమాట, ఓకేనా. దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు మీ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట పేపర్ కూడా. సో మీరు తప్పకుండా ఇదైతే చేయండి అనమాట, ఓకేనా. మన ఛానల్ని ఇంతవరకు చూశారంటే మీకు అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అనమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు రేపు ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్ బెటర్, ఓకేనా, నీకు ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే రేపు ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది, ఇవన్నీ మీకైతే చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ.